ఇది ప్యాలెస్, గ్రాండ్ ప్యాలెస్ ఇన్ బ్యాంకాక్. ఇది గేట్ ఏదో మన టెంపుల్ లా ఉంది కదా. అండ్ దాని ఆపోజిట్ లో ఇంకో ప్యాలెస్, దాని పేరు నాకు తెలీదు. అందులో ఉన్న అక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా, రైట్ 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 ఎలా ఈవిడ, అరే రే, ఈవిడ చనిపోయిందంట. సో అందరు ఇప్పుడు ఆమెకి పెరడ్ గ్రౌండ్స్ లో వాళ్ళకి మార్చ్ పాస్ చేస్తూ ఫ్లాగ్ ఎగరేస్తున్నారు అనమాట. కానీ నైట్ లైఫ్ బ్యాంకాక్ బాగుంది, మార్నింగ్ లైఫ్ చాలా కష్టంగా ఉంది. సో ఏం చెప్తున్నానంటే, బ్యాంకాక్ వచ్చే వాళ్ళకి ఫస్ట్ స్పెషల్గా చాలా రోజులు తీసుకోండి, అట్లీస్ట్ మినిమం 10 days తీసుకుంటేనే మొత్తం కవర్ చేయగలుగుతాం. ఓన్లీ సమ్ పీపుల్ ఎలా అంటే ఓన్లీ తాగుదాం తిరుగుదాం అని, ఐ మీన్ లైక్ ఇక్కడ ఓన్లీ బీచ్ ఏరియాని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనే వాళ్ళకి సరిపోతుంది, కానీ మనకి సరిపోదు. ఐ మీన్ మనకంటే నేను అంత ఎక్స్ప్లోర్ చేయాలి, ఒకటి కూడా పెట్టకూడదు, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉన్నా అవసరం లేదు అనే ఫీలింగ్ రావాలి. అది నా ప్లాన్. హలో బ్యాంకాక్, హాయ్ థాయిలాండ్, హలో. ఏముంది కదా ప్యాలెస్ అంటే చాలు, ఏదైనా కానీ మొత్తం లైట్స్ తో కలకల్లాడిపోతుంది. అది ఐదర్ వైట్ ప్యాలెస్ ఉంటుంది లేదా గోల్డ్ ప్యాలెస్ ఉంటుంది. అలా మన దగ్గర కొన్ని వైట్ ప్యాలెస్, మన దగ్గర చాలా వరకు వైట్ ప్యాలెస్లే ఉంటాయి అనుకో. ఆ, ఇది ఒక్క ప్లేస్ ని, ఇది గవర్నమెంట్ ఏరియా కాబట్టి ఈ ఒక్క ప్లేస్ ని చాలా నీట్ గా తీశారు, ఐ మీన్ నీట్ గా ఉంచారు, మిగతా అన్ని నార్మలే. ఎనీవే, బాయ్.